దర్శనాన్ని చూసే మనోనేత్రాలు లేవు. స్తోత్రం కలుగునుగా. చెవులు ఏ చెవులు కలిగి ఉండాలా? ఆత్మ సంబంధమైన దైవికమైన చెవులను మనం కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన హృదయాన్ని మనం కలిగి ఉండాలి. ఎహెజ్కేలు 36:26 అంటాడు, నీలో రాతి గుండెను తీసివేసి మెత్తడి మాంసము గల హృదయాన్ని, అదే ఆత్మ సంబంధమైన హృదయమై ఉన్నది. స్తోత్రం కలుగునుగా. ఎలీషా మనోనేత్రాలు ఎలాగున్నాయంటే శత్రువుని చూసేవాళ్ళలాగా కాదు, దేవుని చూసేవారిలాగా ఉన్నది. దావీదు కూడా గొలియాతును చూసే నేత్రాలు కాదు, గొలియాతును కూడా పడగొట్టగల దేవుని చూసే నేత్రాలు అయి ఉన్నాయి. స్తోత్రం కలుగునుగా. 20 లక్షల మంది ఆహా ఓహో అని చెప్పి గాన ప్రతిగానాలు చేసుకుంటా ఐగుప్తు దాటి వచ్చినట్టు 20 లక్షల మంది జనాంగము నేత్రాలన్నీ కూడా ఎర్ర సముద్రాన్ని వెనకున్న సైన్యాన్ని చూస్తుంటే మోషే మాత్రం ఆరిన నేలను చూస్తా ఉన్నాడు. స్తోత్రం కలుగునుగా. మన నేత్రాలు వెలిగించుకో. కార్యాలు జరగట్లేదని దాని వైపు చూడ మాకు, కార్యాలు జరిగిందా లేని దానిని ఉన్నట్టుగా మనం నమ్మాలి. స్తోత్రం కలుగునుగా.